హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 4th యూనిట్ టైమ్, డిస్టెన్స్, స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో 5th యూనిట్కి సంబంధించిన పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అండ్ 4th యూనిట్కి సంబంధించిన యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఆ వీడియోస్ యొక్క లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు మాత్రం మనం పర్టికులర్గా 4th యూనిట్కి సంబంధించిన టైం, డిస్టెన్స్, స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ టైం, డిస్టెన్స్, స్పీడ్కి సంబంధించిన ఫార్ములాస్ అనేవి మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఈ టాపిక్లో. ఓకేనా, చూడండి. స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసరికి డిస్టెన్స్ బై టైం అనమాట. నెక్స్ట్ టైం అనేది ఫైండ్ అవుట్ చేయడానికి డిస్టెన్స్ బై స్పీడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి స్పీడ్ ఇంటూ టైం ఫైండ్ అవుట్ చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చినప్పుడు దాన్ని కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట, ఈ ఫార్ములాని. ఓకేనా, ఇక్కడ ఎక్స్ అంటే మీటర్ పర్ సెకండ్ యొక్క స్పీడ్ అనమాట. ఓకేనా, మనకి స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లో ఎంత ఇచ్చారో ఆ వాల్యూ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము. ఇంటూ 18/5 చేస్తే మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఎంత స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్ యొక్క వాల్యూ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చినప్పుడు స్పీడ్ దాన్ని మనం మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి కిలోమీటర్లో మనకి స్పీడ్ యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చారో ఆ వాల్యూ యూజ్ చేస్తాము. ఇంటూ 5/18 చేస్తే మనకి మీటర్ పర్ సెకండ్స్లో మనకి స్పీడ్ యొక్క వాల్యూ అనేది వస్తుంది అనమాట. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ టీ అంటే టీ అని, ఇక్కడ టీ అంటే టైం అని అర్థం. నెక్స్ట్ S1 అంటే స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. వీటికి సంబంధించిన ఈ ఫార్ములా సంబంధించిన ప్రాబ్లం కూడా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏమైనా 2 పర్సన్స్ కానీ 2 వెహికల్స్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం స్పీడ్ అనేది మనం యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 చేస్తాం అనమాట. ఓకేనా, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గానే అర్థమైపోయింది. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్పీడ్ని మనం మైనస్ చేస్తాం అనమాట. ఓకేనా, ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ చూడండి, వన్ వెహికల్ సంబంధించిన కానీ లేకపోతే 1 పర్సన్ సంబంధించిన యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. 2 ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 యూజ్ చేస్తాం అనమాట ఈ ఫార్ములా అనేది. నెక్స్ట్ 2 వెహికల్స్ కానీ 2 పర్సన్స్ సంబంధించిన స్పీడ్, డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మనం యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. S1 ఇంటూ S2 ఇంటూ D1 ప్లస్ D2 బై S1 ఇంటూ D2 ప్లస్ S2 ఇంటూ D1. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. నేను ప్రతి ఒక్క ఫార్ములా సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎప్పుడు మనకి టైం అనేది ఇచ్చినప్పుడు. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తే మనకి యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి స్పీడ్, టైం ఇచ్చినప్పుడు. ఓకేనా,
ఇక్కడ ఉన్న మీరు ఫార్ములాస్ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతానే ఉంటారు. అన్నీ ఒక దానికి రిలేటెడ్ గానే ఉంటాయి. బట్ మన ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోయిద్ది. అండ్ డిఫరెన్స్ కూడా ఏంది అనేది మనకు అర్థమైపోయిద్ది. నో ప్రాబ్లమ్, నేను కంప్లీట్‌గా 20 ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ స్పీడ్, డిస్టెన్స్, టైంకి సంబంధించింది. ఓకేనా? వీటిల్లోంచి మనకి ఎగ్జామ్‌కి ఇస్తారనమాట. ఓకేనా? చూడండి, ఇది లేట్, ఎర్లీ లేట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మినిట్స్‌ని యాడ్ చేస్తామనమాట. నెక్స్ట్ లేట్ అండ్ ఎర్లీ ఉన్నప్పుడు మనం మినిట్స్‌ని మైనస్ చేస్తామనమాట. ఓకేనా? ఇది కూడా ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమైపోయిద్ది. ఓకేనా? నో ప్రాబ్లమ్. ఇంక మనం డైరెక్ట్‌గా చూడండి, కొంచెం ఇంపార్టెంట్ నోట్స్. ఓకేనా? ఇది మనం ఈ టాపిక్ టైము, డిస్టెన్స్ అండ్ స్పీడ్‌కి సంబంధించిన టాపిక్ నేర్చుకోవాలంటే ముందుగా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలిసి ఉండాలనమాట. వాటి గురించి చెప్తాను చూడండి. మనకి మినిట్స్ ఇచ్చి సెకండ్స్‌లోకి కన్వర్ట్ చేయమని అడిగితే మనం ఎలా చేస్తామంటే చూడండి, మినిట్స్ ఇంటూ 60 చేస్తే మనకి సెకండ్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ సెకండ్స్ ఇచ్చి మనల్ని మినిట్స్‌లోకి కన్వర్ట్ చేయమని అడిగితే డివైడెడ్ బై 60 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తదనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను. 5 మినిట్స్ ఇంటూ సెకండ్స్. ఓకేనా? మనకి 5 మినిట్స్ ఇచ్చారనమాట. వాటిల్ని సెకండ్స్‌లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా? మినిట్స్ ఇచ్చినప్పుడు సెకండ్స్‌లోకి కన్వర్ట్ చేయడానికి నేను చెప్పాను. మినిట్స్ ఇంటూ 60 చేస్తే మనకి ఎన్ని సెకండ్స్ ఉన్నాయో అర్థమైద్దని. ఓకేనా? చూడండి, మనకి 5 మినిట్స్ ఇచ్చారు. దీన్ని మనల్ని ఏం చేయమని అడుగుతున్నారంటే సెకండ్స్‌లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. సో, అందుకని ఇంటూ 60 చేశాననమాట. అందుకని మనకి ఎంతొచ్చింది? 300 వచ్చింది. ఈ 300 మనం ఏమంటామంటే సెకండ్స్ అంటాం అనమాట. ఓకేనా? 5 మినిట్స్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 300 సెకండ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి, మనకి 1200 సెకండ్స్ ఇచ్చారు. ఈ 1200 సెకండ్స్‌ని మనల్ని ఏం చేయమని అడుగుతున్నారంటే మినిట్స్‌లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. మినిట్స్‌లోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, డివైడెడ్ బై 60 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తదని. ఓకేనా? మనకి సెకండ్స్ అనేవి ఎన్ని ఇచ్చారు? 1200 సెకండ్స్ ఇచ్చారు. డివైడెడ్ బై 60 చేస్తే మనకి ఎంత వచ్చింది? 20 వచ్చిందనమాట. వీటిని మనం ఏమంటామంటే 20 మినిట్స్ అని అంటామనమాట. ఓకేనా? ఇది జస్ట్ సింపుల్‌గానే, కాకపోతే ఏందంటే కొంతమందికి తెలిసి ఉండదు. సో, అందుకని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మినిట్స్ ఇచ్చి మనల్ని అవర్స్‌లోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు డివైడెడ్ బై 60 యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ అవర్స్ ఇచ్చి మనల్ని మినిట్స్ ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు ఇంటూ 60 చేస్తామన్నమాట. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ 600 మినిట్స్ ఇచ్చారు. దీన్ని మనల్ని ఏం చేయమని అడుగుతున్నారు అంటే అవర్స్‌లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. సో, అందుకని చూడండి, 600 మినిట్స్ డివైడెడ్ బై 60 తీసుకున్నారు. చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 10 వచ్చిందనమాట. ఈ 10ని మనం ఏమంటామంటే 10 అవర్స్ అని అంటామనమాట. నెక్స్ట్ చూడండి, మనకి 5 అవర్స్ ఇచ్చారు. ఈ 5 అవర్స్‌ని మనల్ని ఏం చేయమని అడుగుతున్నారంటే మినిట్స్‌లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. మినిట్స్‌లోకి కన్వర్ట్ చేయడానికి 5 అవర్స్ ఇంటూ 60 చేస్తే మనకి ఎన్ని వస్తాయి? 300 వచ్చింది కదా! ఈ 300 మనం ఏమంటామంటే 300 మినిట్స్‌గా తీసుకుంటామనమాట. ఓకేనా? ఇలా చేయాలన్నమాట మనకి కన్వర్షన్ అనేది ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 1 అవర్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే చూడండి, 3600 సెకండ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది ఎలా వచ్చిందంటే చూడండి, అవర్‌కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 మినిట్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ మళ్ళీ ఒక్క మినిట్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్ ఉంటాయి. సో, అందుకని మనకి ఆన్సర్ వచ్చేసరికి 3600 సెకండ్స్ అనేవి వచ్చిందనమాట. ఓకేనా? 1 అవర్‌కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి అంటే మనకి 3600 సెకండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, స్పీడ్‌కి సంబంధించింది. ఓకేనా? నేను ఇది ఆల్రెడీ చెప్పాను. బట్ ఏందంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు మనం మీటర్ పర్ సెకండ్స్‌లోకి కన్వర్ట్ చేయడానికి 5/18 చేస్తే మనకి మీటర్ పర్ సెకండ్ యొక్క వాల్యూ అనేది వస్తదనమాట. నెక్స్ట్ మనకి మీటర్ పర్ సెకండ్ యొక్క వాల్యూ ఇచ్చి, స్పీడ్ ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్‌లోకి కన్వర్ట్ చేయమన్నప్పుడు 18/5 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తదనమాట. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను. కాకపోతే ఏందంటే జస్ట్ అర్థం అవ్వడం కోసం నేను ఇలా చూపించాను. నెక్స్ట్ చూడండి, మనకి 60 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? ఇక్కడ 60 కిలోమీటర్ పర్ అవర్ అంటే మీనింగ్ ఏందంటే ఒక అవర్‌కి, గంటకి 60 కిలోమీటర్లు పోతుందనమాట. ఓకేనా? సంథింగ్ ఏదో ఒక బండి అనుకోండి. ఓకేనా? గంటకి 60 కిలోమీటర్లు పోతుంది. అయితే 30 మినిట్స్‌కి ఎన్ని కిలోమీటర్లు పోయిద్దంటే దాంట్లో హాఫ్ ఎంత? 30 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ 15 కిలోమీటర్స్. ఓకేనా?
15 మినిట్స్లో ఎన్ని కిలోమీటర్స్ పోయిద్దంటే దీంట్లో హాఫ్ ఎంత 15. నెక్స్ట్ చూడండి 1 మినిట్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిద్దంటే 1 కిలోమీటర్ అనమాట. ఓకేనా, ఇలా ఏంటంటే ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా అర్థమైద్ది. సో అందుకని ఇలా చూపించాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి. 60 km/h కార్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20 km/h. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్పీడ్ అనేది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇలా ఇస్తాడనమాట. రెడ్యూస్డ్ బై అంటే మీనింగ్ ఏంటంటే 60 కిలోమీటర్లు ఉన్న వెహికల్ యొక్క స్పీడ్ అనేది 20 కిలోమీటర్లు తగ్గించారు అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ రెడ్యూస్డ్ అని అన్నాడు కదా, సో అందుకని ఇక్కడ మైనస్ చేసాం అనమాట. ఓకేనా, ఒరిజినల్గా ఉన్న వాల్యూ అంతా ఇనీషియల్గా ఉన్నది 60 km/h, కానీ రెడ్యూస్ చేశాడు. ఎంత ఎన్ని km/h రెడ్యూస్ చేశాడు అంటే 20 km/h రెడ్యూస్ చేశాడు అనమాట. సో అందుకని -20 km అనేది రాసుకున్నాం అనమాట. ఓకేనా, ఫైనల్గా ఇప్పుడు ఎంత స్పీడ్తో వెహికల్ అనేది మూవ్ అవుతుందంటే 40 km/h అనే స్పీడ్తో మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి రెడ్యూస్డ్ బై అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి. 60 km/h కార్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు 20 km/h. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇచ్చేసారు అనమాట. ఓకేనా, ఇక్కడ రెడ్యూస్డ్ టు అంటే ప్రెజెంట్ వెహికల్ అనేది 20 km/hతో మూవ్ అవుతుంది అని అర్థం. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేసాం, డైరెక్ట్గా స్పీడ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఉన్న 20 km/h అనేది మనం రెడ్యూస్డ్ కాబట్టి తీసేసాం అనమాట ఇనిషియల్ వాల్యూ నుంచి. అందుకని ప్రెజెంట్ ఇప్పుడు వెహికల్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే 40 km/h అనే స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, దీనికి రెడ్యూస్డ్ బైకి రెడ్యూస్డ్ టూకి డిఫరెన్స్ అనేది మీకు తెలిస్తేనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో అందుకని ఈ 2 పాయింట్స్ అనేవి చెప్పాను. ఓకేనా, ఇదన్నమాట నోటు. దీనికి సంబంధించిన టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్కి సంబంధించింది. ఓకే, ఇవి వచ్చేసరికి ఫార్ములాస్. నేను ఇంకా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఎటువంటి వరి పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 70 km/h అనేది ఇచ్చారనమాట. దీన్ని మనల్ని ఏం చేయమని అడుగుతున్నారు అంటే మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. అది ఎలా కన్వర్ట్ చేయాలో చూడండి. ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, మీకు ఫైనల్ ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ అనేది లో ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, బ్రదర్ క్యాలిక్యులేటర్ ఎల్లో లేదు కదా, ఈవెన్ క్యాషియో కూడా తీసుకొని వెళ్ళనిస్తారా లేదా అని అడుగుతున్నారు. క్యాషియో అయినా సరే, క్యాలిక్యులేటర్ అయినా సరే, ఎటువంటి క్యాలిక్యులేషన్ పర్పస్ ఐటమ్స్ అనేవి తీసుకొని వెళ్ళడానికి ఎల్లో లేదు ఫ్రెండ్స్. ఓకేనా, క్యాలిక్యులేటర్ అనేది ఫైనల్ ఎగ్జామ్కి ఎల్లో లేదు. మీరు ఇన్ కేస్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలంటే మీ బుక్లెట్ బ్యాక్ సైడ్న రఫ్ అని రాసి అక్కడ ఆ పేజీలో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవడం తప్పితే ఎటువంటి ఏ గ్రూప్ వాళ్ళకైనా సరే, ఈవెన్ బీకామ్ వాళ్ళకైనా సరే క్యాలిక్యులేటర్ అనేది ఎల్లో లేదు. ఓకేనా, ఇక్కడ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే వీడియో అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడం కోసం నేను క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి మనకి ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, మనకి ఇక్కడ 72 km/h అనే స్పీడ్ ఇచ్చారు. దీన్ని మనల్ని మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయడానికి మనం 5/18 చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుందని. సో అందుకని ఇక్కడ చూడండి మనకి 72 km/h ఇచ్చారు. ఇంటూ 5/18 చేస్తాం అనమాట. ఓకేనా, 18 1s 18 4s 72, అందుకని క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా 4 × 5 ఉంది. ఆ విధంగా మనకి ఎంత వాల్యూ వస్తుంది, 20 వస్తుంది. సో అందుకని 20 రాసాము. ఇది మనం మీటర్/సెకండ్ కదా, సో అందుకని మీటర్/సెకండ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. మనకి సెకండ్ ప్రాబ్లంలో 10 మీటర్/సెకండ్ ఇచ్చారు. దీన్ని మనం km/hలోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, km/hలోకి కన్వర్ట్ చేయడానికి 18/5 చేస్తే మనకి km/h యొక్క వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మీటర్/సెకండ్ యొక్క వాల్యూ స్పీడ్ అనేది ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు. ఇంటూ 18/5. ఓకేనా, 5 1s 5 2s 10. ఓకేనా, అందుకని 10 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకు ఫైనల్గా ఎంత వాల్యూ ఉన్నాయి, 2 × 18 ఉందన్నమాట. చేస్తే మనకి 36. ఈ 36 మనం ఏమంటాం అంటే km/hగా తీసుకుంటాం అనమాట.
ఓకేనా. ఈ విధంగా మనకి సెకండ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం, ద డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ కర్నూల్ ఈస్ 240 kilometers. హౌ ఫాస్ట్ డస్ ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లీవ్? ఫ్రెండ్స్ ఇక్కడ కర్నూలు కాదనమాట, హైదరాబాద్. ఓకేనా, నేను బై మిస్టేక్ కర్నూలు అని రాశాను. ఓకేనా, ఇక్కడ హైదరాబాద్. ఓకేనా, మీరు సర్చ్ చేసుకోండి. ఓకేనా, లీవ్ హైదరాబాద్ ఎట్ 12 PM అండ్ రీచెస్ కర్నూల్ ఎట్ 8 PM. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే, హైదరాబాద్ నుంచి కర్నూలుకి డిస్టెన్స్ అనేది ఎంత ఉందంటే మనకి 240 kilometers అని ఇచ్చారు. ఓకేనా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయింది. ఓకేనా, మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయ్యి కర్నూలు రీచ్ అయ్యేసరికి 8 గంటలు అయిందనమాట. ఓకేనా, అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే స్పీడ్. ఓకేనా, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంది. ఓకేనా, ఫార్ములా ఆధారంగా మనం స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. ఓకేనా, గివెన్ డిస్టెన్స్ అనేది ఇచ్చారు, 240 kilometers ఇచ్చారు. సో అందుకని 240 kilometers అనేది రాసుకున్నాం. ఓకేనా, టైం చూడండి, హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావడానికి ఎన్ని గంటలు టైం పట్టిందంటే 8 గంటల టైం పట్టింది. సో అందుకని 8 hours అనేవి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఉంది. అదేంటంటే డిస్టెన్స్ బై టైం చేస్తే మనకి స్పీడ్ అనేది వస్తుంది అనమాట. డిస్టెన్స్ అనేది అంతా మనకి ఇక్కడ 240 కదా, సో అందుకని 240 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చేసరికి 8 hours. సో అందుకని 8 hours అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. 240 డివైడెడ్ బై 8 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత 30 వచ్చింది కదా. అందుకని ఇక్కడ 30 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఇది వచ్చేసరికి స్పీడ్ కదా, సో అందుకని km/h స్పీడ్తో మనం ఇండికేషన్ అనేది చేసాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి థర్డ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఈ ఫోర్త్ ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ ట్రైన్ ఆఫ్ 280 meters travel at a speed of 60 km/h. How long does it take for the train to cross a platform 220 meters long? ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే మనకి 280 meters ఉన్న ట్రైన్. ఓకేనా, ఇది వచ్చేసరికి 280 meters అనేది ట్రైన్ లెంత్ అనమాట. ఆ ట్రైన్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది అంటే 60 km/h అనే స్పీడ్తో వెళ్తుంది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే 220 meters లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని దాటి వెళ్ళడానికి ఎన్ని సెకండ్స్ టైం పడుతుంది అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ మనకి పర్టికులర్గా సెకండ్స్ అని మెన్షన్ చేయకపోయినా ఇక్కడ మనల్ని మీటర్స్ సంబంధించిన లెంత్ ఇచ్చారనమాట. సో అందుకని మనకు కంపల్సరీగా అర్థమైపోయింది. ఓకేనా, సెకండ్స్లో 220 meters గల లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని దాటి వెళ్ళగలదు అనే టైంని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. గివెన్ స్పీడ్ అనేది మనకి 60 km/h లో ఇచ్చారనమాట. సో ఇక్కడ ఉన్న ఈ 60 km/h ని మనం ఏం చేద్దాం అంటే meter/seconds లోకి కన్వర్ట్ చేసుకుందాం అనమాట. ఓకేనా, meter/seconds లోకి కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేస్తే మనకి వస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం మనం. 6 3 18, నెక్స్ట్ 6 10 60. సో అందుకని మనకి ఇక్కడ 60 అండ్ ఇక్కడ 18 క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా మనకి ఎంత ఉందంటే 50/3 meter/second అనే వాల్యూ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడండి మనకి డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏదైతే వస్తుంది అంటే ట్రైన్ లెంత్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత ఇచ్చారో మనకి 280 meters అనేది ఇచ్చారనమాట. సో అందుకని 280 meters అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 220 meters ఇచ్చారనమాట. సో అందుకని 220 meters అనేవి ఇక్కడ తీసుకున్నాం. ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే మనకి ఫైనల్గా డిస్టెన్స్ అనేది ఎంత ఉందంటే మనకి 500 meters ఉంది. సో ఈ డిస్టెన్స్ ఆధారంగా అండ్ టైం ఆధారంగా స్పీడ్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే టైం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి మనకి టైం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చేసరికి డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఓకే, ఇప్పుడే డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. డిస్టెన్స్ అనేది మనకి ఎంత వచ్చింది, 500 meters అనేది వచ్చింది అనమాట. సో అందుకని 500 meters అనేది తీసుకున్నాము. నెక్స్ట్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారంటే చూడండి, ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం meter/seconds. 50/3 అనేది వచ్చింది అనమాట మనకు ఆన్సర్ అనేది. సో అందుకని 50
50/3 అనేది తీసుకున్నాం. ఓకేనా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఉన్న 50/3 అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే 500 ఇంటూ 3/50గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అందుకని ఇక్కడ చూడండి 50 1s 50 10s 500 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకి 10 ఇంటూ 3 ఉందనమాట. ఓకేనా, చేస్తే మనకి 30. ఇక్కడ 30 అనేది మనల్ని ఏంటంటే సెకండ్స్ అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి టైం వచ్చేసరికి ఎంత సెకండ్స్ వచ్చిందంటే 30 సెకండ్స్ అనేది వచ్చింది అనమాట ఫైనల్గా ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా మనకి 4th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ చూడండి 5th ప్రాబ్లం. 5th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h, హౌ మచ్ డిస్టెన్స్ హీ కెన్ కవర్ విత్ ఇన్ 12 minutes. ఫ్రెండ్స్, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ 40 km/h వేగంతో వెళ్తున్నాడు అనమాట. నడుస్తున్నాడు. అయితే అతను 12 మినిట్స్లో 12 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలడు అనేది మనల్ని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. గివెన్ టైం అనేది డిస్టెన్స్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 40 km/h స్పీడ్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ టైం అనేది ఎంత ఇచ్చారు, 12 minutes అనేవి ఇచ్చారనమాట. సో అందుకని 12 minutes అనేవి రాసుకుందాం. ఓకేనా, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అందుకని డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేది ఎంత ఇచ్చారు, మనకు 40 ఇచ్చారు కదా. సో అందుకని 40 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి 12 minutes కదా. ఈ 12 minutes అనేవి మన అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే /60 చేయాలన్నమాట. సో అందుకని /60 అనేది చేసాము. నెక్స్ట్ ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్. ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత ఉన్నాయి, 4 ఇంటూ 12 ఉంది. ఇంటూ 12 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 48 వచ్చింది. 48/6 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8 వచ్చింది కదా. సో అందుకని దీన్ని మనం 8 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ ఇది డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్ కదా. సో అందుకని ఇక్కడ డిస్టెన్స్ 8 kilometers అనేవి చూపించామన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి 5th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. ఈ 6th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ సైక్లిస్ట్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 750 meters in 2 minutes 30 seconds. What is the speed in kilometers of cyclist? ఫ్రెండ్స్, ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. ఓకేనా, అతను సైక్లిస్ట్ అనే పర్సన్ ఎంత డిస్టెన్స్ అనేవి 750 మీటర్స్ని అతను 2 minutes 30 secondsలో కవర్ చేస్తున్నాడు అనమాట. అయితే అతని స్పీడ్ అనేది km/hలో ఎంతో మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ స్పీడ్ అనేది మనకి ఎలా ఇచ్చారంటే చూడండి 750 meters. ఓకేనా, 750 metersని ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే 2 minutes 30 secondsలో కంప్లీట్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా, అంటే మనకి ఆల్రెడీ మీటర్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఉన్న 2 minutes 30 secondsని మనం సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, కన్వర్ట్ చేస్తే మనకి 2 minutes అంటే 60 + 60 చేస్తే మనకి 120 అనమాట. 120 + 30 చేస్తే మనకి 150 seconds అనేది వచ్చిందనమాట. సో చూడండి, మనం మీటర్ ఓకేనా, ఇక్కడ మనకి ఎన్ని మీటర్స్ ఇచ్చారు, 750 meters అనేవి ఇచ్చారు. అండ్ మనకి సెకండ్స్ వచ్చేసరికి ఎన్ని సెకండ్స్ వచ్చాయి, టోటల్గా 150 seconds వచ్చాయి. సో ఇప్పుడు వీటిని ఏం చేద్దాం అంటే క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 5 meter/second. ఓకేనా, ఒక్కొక్క సెకండ్కి 5 meters అనేవి అతను కవర్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఈ విధంగా మనకి meter/secondsలో మనకి వాల్యూ అనేది వచ్చింది. ఈ వాల్యూని మనం ఏం చేద్దామంటే km/hలోకి కన్వర్ట్ చేద్దాం. సో చూడండి, కన్వర్ట్ ఇంటూ km/h. km/hలోకి కన్వర్ట్ చేయాలంటే మనం 18/5 చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న 5 ఇక్కడ ఉన్న 5 క్యాన్సిల్. సో ఫైనల్గా ఇంకా మనకి వాల్యూ అనేది ఎంత ఉంటుంది, 18 ఉంటుంది కదా. సో అందుకని దీన్నే మనం km/hగా తీసుకున్నాం అనమాట. ఓకేనా, 18 km/hగా మనకి ఆన్సర్ అనేది వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి 5 అనేది ఎలా వచ్చిందంటే అతను ఒక్కొక్క సెకండ్కి 5 meters అనేవి కవర్ చేస్తున్నాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, km/hలో మన అతని స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న 5 meter/secondని మన km/hలోకి కన్వర్ట్ చేస్తే మనకి 18 km/h
అనే వాల్యూ అనేది వచ్చిందనమాట. ఐ మీన్ స్పీడ్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఈ విధంగా మనకి 6th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఈ 7th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. వన్ ట్రావెల్డ్ సమ్ డిస్టెన్స్ ఇన్ 50 minutes at a speed of 48 km/h. How fast should be able to cover the same distance in 40 minutes? ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే చూడండి. ఒక పర్సన్ సమ్ డిస్టెన్స్, ఓకేనా, ఎంతో కొంత డిస్టెన్స్, మనకి డిస్టెన్స్ అనేది ఏమి ఇవ్వలేదు అనమాట. ఓకేనా, సమ్ డిస్టెన్స్ ని 50 minutes లో ఓకేనా కవర్ చేశాడు అనమాట. ఏ స్పీడ్ తో కవర్ చేశాడంటే 48 km/h స్పీడ్ తో ఒక డిస్టెన్స్ ని 50 minutes లో కంప్లీట్ చేశాడు అనమాట. అయితే ఇంకో పర్సన్ వచ్చి ఏమంటున్నాడంటే ఓకేనా, నేను దీన్ని 40 minutes లోనే, ఐ మీన్ సేమ్ డిస్టెన్స్ ని నేను 40 minutes లోనే కంప్లీట్ చేస్తాను అంటున్నాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నానంటే అతను 40 minutes లో కంప్లీట్ చేయడానికి అతనికి ఎంత స్పీడ్ అనేది అవసరం అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ టైం వచ్చేసరికి చూడండి, ఫస్ట్ మనకి ఎన్ని మినిట్స్ ఇచ్చారు, సో 50 minutes ఇచ్చారు కదా, సో అందుకని 50 minutes అనేది రాసుకున్నాం. నెక్స్ట్ స్పీడ్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 48 km/h అనేది ఇచ్చారు కదా, సో అందుకని 48 km/h అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనకి టైం ఉంది అండ్ స్పీడ్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటి ఆధారంగా మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. స్పీడ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 48 km/h ఇచ్చారు కదా, సో అందుకని 48 తీసుకుందాము. ఇంటూ టైం వచ్చేసరికి ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు, 50 minutes ఇచ్చారు. ఈ 50 minutes ని మనం అవర్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 తీసుకుంటే సరిపోద్ది అనమాట. సో అందుకని డివైడెడ్ బై 60 అనేది ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఉన్న జీరోకి ఇక్కడ ఉన్న జీరోకి క్యాన్సిల్. ఇంకా ఫైనల్ గా మనకి వాల్యూ అనేది ఏముంటుంది, 48 × 5 డివైడెడ్ బై 6 కదా, సో అందుకని 6 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 40 వచ్చింది. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్ లో చూపించామన్నమాట. ఓకేనా, ఫైనల్ గా మనకి డిస్టెన్స్ వచ్చేసరికి 40 kilometers అనేది వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కదా, km/h లో స్పీడ్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. మనకి డిస్టెన్స్ ఎంతో తెలుసు. ఓకేనా, ఎంత డిస్టెన్స్ అనేది మనకి ఎంత ఇచ్చారు, ఐ మీన్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము 40 kilometers అనేవి. సో అందుకని 40 kilometers అనేది తీసుకున్నాము. నెక్స్ట్ టైం, ఓకేనా, టైం వచ్చేసరికి అతను 40 minutes లో కంప్లీట్ చేయడానికి అతనికి ఎంత స్పీడ్ అనేది అవసరం అంటే ఇక్కడ చూడండి 40 minutes కదా, సో అందుకని 40ని మన అవర్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే 40 డివైడెడ్ బై 60 గా తీసుకోవాలన్నమాట. సో అందుకని ఇక్కడ 40/60 తీసుకున్నాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 40 × 60/40 గా తీసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న 40కి ఇక్కడ ఉన్న 40కి క్యాన్సిల్. ఇంకా ఫైనల్ గా మనకి వాల్యూ అనేది ఎంత ఉంటుంది, 60 ఉంటుంది అనమాట. సో అందుకని దాన్ని మనం డైరెక్ట్ గా 60 km/h అనే స్పీడ్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ ఓకేనా 40 kilometers ఉన్న డిస్టెన్స్ ని 50 minutes లో కంప్లీట్ చేసేసాడు అనమాట. ఏ స్పీడ్ తో, 48 km/h స్పీడ్ తో 40 kilometers ఉన్న డిస్టెన్స్ ని కవర్ చేసేసాడు. అయితే ఇంకో పర్సన్ వచ్చి ఏమని అడుగుతున్నా అంటే సేమ్ అదే డిస్టెన్స్ ని 40 kilometers ఉన్న సేమ్ డిస్టెన్స్ ని నేను 40 minutes లో కంప్లీట్ చేస్తాను అన్నాడు. అయితే అతనికి ఎంత స్పీడ్ అనేది అవసరం అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో అందుకని ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము. ఎంత వచ్చింది మనకి స్పీడ్ అనేది 40 km/h అనే స్పీడ్ తో అతను సేమ్ ఇక్కడ ఉన్న 40 kilometers డిస్టెన్స్ ని 40 minutes లో కంప్లీట్ చేయగలడు అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాము అనమాట. ఓకేనా, ఫైనల్ గా మనకి 60 km/h స్పీడ్ అనేది వచ్చింది. ఈ విధంగా మనకి 7th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం, హౌ మెనీ మినిట్స్ does Aditya takes to cover a distance of 400 meters if he runs at a speed of 20 km/h? ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏమి ఇచ్చారంటే ఆదిత్య అనే పర్సన్ 20 km/h అనే స్పీడ్ తో పరిగెడుతున్నాడు అనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే 400 meters ఉన్న డిస్టెన్స్ ని అతను ఎన్ని మినిట్స్ లో కంప్లీట్ చేస్తాడు, ఐ మీన్ ఎన్ని మినిట్స్ లో కవర్ చేస్తాడు ఈ 400 meters డిస్టెన్స్
అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. మనల్ని టైం అనేది మినిట్స్లో అడుగుతున్నారు. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. గివెన్ డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు మనకి 400 మీటర్స్ ఇచ్చారు కదా. సో అందుకని 400 మీటర్స్ అనేవి రాసుకున్నాం. నెక్స్ట్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, km/h అనేది ఇచ్చారనమాట. సో అందుకని km/h అనేది మనం రాసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇక్కడ ఉన్న km/h ఉన్న స్పీడ్ని మనం మీటర్/సెకండ్స్లో ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో అందుకని ఫైండ్ అవుట్ చేయడానికి ఓకేనా, ఇక్కడ ఉన్న మనకి స్పీడ్ 20 కదా ఉంది. సో అందుకని ఇక్కడ 20 × 5/18 తీసుకోవాలన్నమాట. సో అందుకని 5/18 తీసుకుంటే మనకి ఫైనల్గా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి స్పీడ్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 50/9 మీటర్/సెకండ్ అనే స్పీడ్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ 2 9s 2 10s చేస్తే మనకి ఇక్కడ ఉన్న 20 అండ్ ఇక్కడ ఉన్న 18 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. అందుకని ఇక్కడ 10 × 5 చేస్తే మనకి 50 వచ్చింది. నెక్స్ట్ డినామినేటర్లో 9 ఉంది కదా. సో అందుకని 9 అనేది ఇంటేజ్ తీసుకున్నాం అనమాట. ఓకేనా. ఫ్రాక్షన్ రూపంలో స్పీడ్ అనేది తీసుకున్నాం. క్యాలిక్యులేషన్ అనేది చేయకుండా డైరెక్ట్గా మనం ఫ్రాక్షన్ రూపంలో స్పీడ్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనకి ఏం చేద్దామంటే టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనకి డిస్టెన్స్ అనేది ఆల్రెడీ తెలిసి ఎంత 400 మీటర్స్. సో అందుకని 400 మీటర్స్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ స్పీడ్ అనేది మనకి ఎంత ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 50/9 మీటర్/సెకండ్ అనేది వచ్చిందనమాట. సో అందుకని 50/9 అనేది తీసుకున్నాము. దీన్ని 50/9 అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే 400 × 9/50గా రాసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇలా రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న జీరోకి క్యాన్సిల్. నెక్స్ట్ 5 1s 5 8s 40 కదా. సో అందుకని ఇక్కడ 40 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత ఉన్నాయి, ఇంకా 8 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 8 × 9 చేస్తే మనకి ఎంత వచ్చింది, 72 వచ్చింది అనమాట. ఓకేనా. ఈ 72 వచ్చేసరికి మనకి సెకండ్స్ అనమాట. ఓకేనా. మనకి కంప్లీట్గా మనకి ఇక్కడ ఉన్న 400 మీటర్స్ అతను ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేస్తా అంటే 72 సెకండ్స్లో కంప్లీట్ చేస్తాడని మనకి ఆన్సర్ అనేది వచ్చింది. కానీ మనం అడుగుతుంది ఏంటి, మినిట్స్లో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కదా. సో అందుకని మినిట్స్లో ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకేనా. మొత్తం మనకి 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటే 60 సెకండ్స్ కదా. సో అందుకని ఇక్కడ 60 సెకండ్స్ని మనం 1 మినిట్గా తీసుకున్నాం. నెక్స్ట్ మిగిలిన 12 సెకండ్స్ని మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేయడానికి 12/60 చేస్తే మనకి మినిట్ యొక్క వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. 12 1s 12 5s. సో ఆ విధంగా మనకి 1/5 అనేది వచ్చింది అనమాట. కంప్లీట్గా మినిట్స్ వచ్చేసరికి 1/5 మినిట్స్ అని వచ్చింది అనమాట. ఓకేనా. కంప్లీట్గా ఇది ఈ 8th ప్రాబ్లం యొక్క ఆన్సర్ అనేది మనకి ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి 9th ప్రాబ్లం చూద్దాం. ఓకేనా. 9th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. Find time taken by a car at a speed of 72 km/h to complete a journey of 864 kilometers in seconds. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే ఒక కార్ అనేది ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే 72 km/h అనే వేగంతో ప్రయాణిస్తుంది. ఓకేనా. కంప్లీట్గా మనకి డిస్టెన్స్ అనేవి ఎంత ఇచ్చారంటే 864 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇచ్చారు. అయితే మనం ఈ జర్నీ కంప్లీట్ అవ్వడానికి ఎంత సెకండ్స్ పడుతుంది అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఓకేనా. మనల్ని అవర్స్లో అడగలేదు, మినిట్స్లో అడగలేదు. ఫైనల్గా మనల్ని ఏం అడిగారంటే సెకండ్స్లో, టైం అనేది సెకండ్స్లో ఎన్ని సెకండ్స్లో 864 కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్ని కవర్ చేయగలదు ఆ కార్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ స్పీడ్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 72 km/h అనేది ఇచ్చారనమాట. సో అందుకని అంత రాసుకున్నాము. నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 864 కిలోమీటర్స్ ఇచ్చారు కదా. సో అందుకని 864 కిలోమీటర్స్ అనేవి రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ టైం వచ్చేసరికి చూడండి, టైం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసరికి డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. డిస్టెన్స్ అనేది మనకి ఎంత 864 ఇచ్చారు. అండ్ టైం ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 72 km/h కదా. సో అందుకని 72 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేసామంటే క్యాలిక్యులేషన్ అనేది చేసాం అనమాట. చూడండి 864 డివైడెడ్ బై 72 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 12 వచ్చింది కదా. ఈ 12 అనేది మనకి అవర్స్ అనమాట. ఓకేనా. 12 అవర్స్ అనేది వచ్చింది. కానీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి,
సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనమాట టైం అనేది. సో అందుకని ఇక్కడ మనం సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 1 అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయని నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లోనే ఇంపార్టెంట్ నోట్లో చెప్పాను. ఓకేనా, ఒక్క అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి అంటే 3600 సెకండ్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం ఏం చేద్దామంటే 12 అవర్స్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడండి కంప్లీట్గా జర్నీ కంప్లీట్ అవ్వడానికి 12 అవర్స్ పట్టింది. ఓకేనా, సో అందుకని 12 అవర్స్ ఇంటూ ఒక్కొక్క అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి 3600 సెకండ్స్ ఉంటాయి అనమాట. సో అందుకని 3600 తీసుకున్నాము. ఆ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 43,200 వచ్చింది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి సెకండ్స్ అనమాట. ఓకేనా, ఈ కంప్లీట్ మీనింగ్ ఏంటంటే 864 కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్ కవర్ చేయడానికి ఆ కార్కి ఎంత సమయం పడుతుందంటే 43,200 సెకండ్స్ అనేవి పడుతుందన్నమాట. ఓకేనా, ఫైనల్గా మనం సెకండ్స్లోనే టైం అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఈ విధంగా మనకి 9th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. ఈ 10th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ బస్ ఈజ్ 72 km/h. ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బస్ ఇన్ 5 seconds. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే చూడండి, ఒక బస్సు అనేది ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే 72 km/h వేగంతో ప్రయాణిస్తుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడిగారంటే 5 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ అనేది ఆ బస్సు కవర్ చేయగలదు అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారనమాట. ఓకేనా, సో అందుకని చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ స్పీడ్ అనేది మనకి ఎంత ఇచ్చారు 72 km/h ఇచ్చారు. సో అందుకని 72 km/h అనేది తీసుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చేసరికి మనకి 5 సెకండ్స్ అనేవి ఇచ్చారనమాట. ఓకేనా, సో అందుకని నేను 5 సెకండ్స్ అనేవి తీసుకున్నాను. మనకి ఉన్న ఈ స్పీడ్ని మనం ఏం చేద్దామంటే మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయడానికి 5/18 చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న 18 వన్స్ 18 4 చేస్తే ఇక్కడ 72 క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా 4 × 5 చేస్తే 20 వచ్చింది అనమాట. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం అంటే 20 meters per second. ఓకేనా, 20 meters per second అనేది మనకి స్పీడ్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసరికి స్పీడ్ ఇంటూ టైం అనమాట. ఇప్పుడే మనం స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. స్పీడ్ అనేది ఎంత వచ్చింది మనకి 20 meters per second అనేది వచ్చింది. సో అందుకని 20 meters అనేవి రాసుకున్నాము. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎంత 5 seconds కదా. సో అందుకని ఇక్కడ మనం 5 అనేది తీసుకున్నాము. అందుకని నెక్స్ట్ 20 × 5 చేస్తే మనకి ఫైనల్గా ఎంత వచ్చింది 100 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ 100ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ కాబట్టి మీటర్స్లో తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 100 meters అనేది వచ్చిందనమాట డిస్టెన్స్ అనేది. ఓకేనా, ఇది 10th ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి 11th ప్రాబ్లం. ఈ 11th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 km/h crosses a bridge in 15 minutes. Find the length of the bridge in meters. ఫ్రెండ్స్, ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ నడుస్తున్నాడు అనమాట. ఎంత స్పీడ్తో నడుస్తున్నాడు అంటే 5 km/h స్పీడ్తో నడుస్తున్నాడు. అతను ఒక బ్రిడ్జిని 15 minutesలో కవర్ చేశాడు అనమాట. ఓకేనా, క్రాస్ చేశాడు. అయితే ఆ బ్రిడ్జి యొక్క లెంత్ అనేది మనల్ని మీటర్స్లో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ బ్రిడ్జి యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. గివెన్ స్పీడ్ అనేది మనకి ఎంత ఇచ్చారు 5 km/h అనేది ఇచ్చారు అనమాట. సో అందుకని 5 km/h. నెక్స్ట్ టైం వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు 15 minutes అనేవి ఇచ్చారు. సో అందుకని 15 minutes అనేవి రాసుకున్నాము. ఓకేనా, ఇక్కడ మనకి స్పీడ్ km/h ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, కన్వర్ట్ km/h ఇంటూ మీటర్ పర్ సెకండ్స్. ఓకేనా, మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయడానికి మనం 5/18 అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ 5 వచ్చేసరికి మనకి 5 kilometers ఇంటూ 5/18 చేస్తే మనకి స్పీడ్ అనేది ఎంత వచ్చిందంటే 25/18 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి స్పీడ్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, నేను ఫ్రాక్షన్ అంతే ఉంచాను, క్యాలిక్యులేషన్ అనేది చేయకుండా. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనకి మినిట్స్ టైం అనేది ఎంత ఇచ్చారు 15 minutes ఇచ్చారు.
ఓకేనా. ఈ 15 మినిట్స్ని మనం సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఎలా చేయాలో చూడండి. మినిట్స్ ఇంటూ 60 ఓకేనా. సెకండ్స్ అనేవి ఓకేనా, మనకి సెకండ్స్ అనేవి 60 సెకండ్సే కదా 1 మినిట్లో ఉండేది. సో అందుకని చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 900 వచ్చింది అనమాట. ఓకేనా. కంప్లీట్గా మనకి 15 మినిట్స్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి అంటే 900 సెకండ్స్ ఉంటాయి అనమాట. సో అందుకని మనకి ఇక్కడ 900 సెకండ్స్ అనేవి వచ్చింది అనమాట. ఓకేనా. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడిగారు, మీటర్స్లో ఆ బ్రిడ్జి యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనమాట. ఓకేనా. సో అందుకని చూడండి, లెంత్ అనేది రాసుకున్నాము. లెంత్కి సంబంధించింది అయినా లేకపోతే డిస్టెన్స్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి స్పీడ్ ఇంటూ టైం అనమాట. ఓకేనా. స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. స్పీడ్ అనేది మనకి ఎంత వచ్చింది, 25/18 వచ్చింది కదా. సో అందుకని 25/18 అనేది తీసుకున్నాము. ఇంటూ టైం వచ్చేసరికి మనకి ఎన్ని సెకండ్స్ వచ్చింది, 900 సెకండ్స్ వచ్చింది కదా. సో అందుకని 900 సెకండ్స్ అనేది రాసుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే మనకి చూడండి 18 ఒకట్లు 18 50. ఓకేనా. నేను క్యాన్సిలేషన్ చేసి చూపిస్తాను చూడండి. 900 డివైడెడ్ బై 18 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 50 వచ్చింది కదా. సో అందుకని 50 అనేది ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఓకేనా. కంప్లీట్గా ఇప్పుడు మనకి వాల్యూస్ అనేవి ఏమేమి ఉన్నాయి, 25 ఇంటూ 50 ఉందన్నమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1250 వచ్చింది. ఈ 1250ని మనం ఏమంటామంటే మీటర్స్ అంటాం అనమాట. ఓకే. ఎందుకంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఆ యొక్క బ్రిడ్జి యొక్క లెంత్ని మనం మీటర్స్లోనే ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కదా. సో అందుకని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ బ్రిడ్జి యొక్క లెంత్ వచ్చేసరికి ఎంత వచ్చింది, 1250 మీటర్స్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. కంప్లీట్గా మనకి 11th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. ఈ 12th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. A man travelled from A to B with a speed of 6 km/h and again that person travelled from B to A with a speed of 4 km/h. Total time taken by him 10 hours. Then find the distance from A to B. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే చూడండి. ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏ నుంచి బి వరకు ఫస్ట్ టైం ఎంత స్పీడ్తో ప్రయాణించాడంటే 6 km/h స్పీడ్తో ప్రయాణించాడు అనమాట. నెక్స్ట్ అదే పర్సన్ బి నుంచి ఏ దగ్గరికి రావడానికి 4 km/h వేగంతో ప్రయాణించాడు. అయితే టోటల్గా వెళ్ళడానికి రావడానికి అతనికి టైం అనేది ఎంత పట్టిందంటే 10 hours పట్టింది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ఏ నుంచి బికి డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారనమాట. ఓకేనా. ఆ డిస్టెన్స్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఆధారంగా మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ముందుగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ స్పీడ్. ఓకేనా. ఫస్ట్ స్పీడ్ మనకి ఎంత ఇచ్చారు, 6 km/h స్పీడ్ ఇచ్చారు కదా. సో అందుకని 6 km/h అనేది తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 4 km/h అనేది ఇచ్చారు అనమాట. సో అందుకని 4 km/h అనేది తీసుకున్నాను. నెక్స్ట్ టైం అనేది ఎంత పట్టింది అతనికి, 10 hours అనేది పట్టింది అనమాట. సో అందుకని 10 hours అనేవి రాసుకున్నాను. ఓకేనా. ఇలా సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఓకేనా. అది వచ్చేసరికి టైం ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ టైం టీ అంటే మనకి ఎంత 10 hours కదా. సో అందుకని 10 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ S1 అంటే ఎంత 6 కదా. సో అందుకని 6 తీసుకున్నాము. నెక్స్ట్ S2 అంటే ఎంత 4 కదా. సో అందుకని 4 తీసుకున్నాము. ఓకేనా. బై S1 అంటే 6 కదా. సో అందుకని 6 ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ 4 S2 అంటే 4 కదా. సో అందుకని 4 అనేది తీసుకున్నాం అనమాట. చూడండి యాస్టేజ్ ఇక్కడ ఉన్న 10 అనేది అంతే రాసాము. నెక్స్ట్ 6 ఇంటూ 4 చేస్తే మనకి ఎంత 24. నెక్స్ట్ 6 ప్లస్ 4 చేస్తే మనకి 10 కదా. సో అందుకని ఇక్కడ 10 అనేది రాసుకున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఉన్న 10కి ఇక్కడ ఉన్న 10కి క్యాన్సిల్. ఇంకా ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 24 ఉంది. ఓకేనా. ఈ 24ని మనం ఏమంటాం అంటే కిలోమీటర్స్ అని అంటాం అనమాట. ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేసింది డిస్టెన్స్ కదా. సో అందుకని మనకి ఫైనల్గా ఏ నుంచి బికి డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, 20 కిలోమీటర్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా. ఇది మనకి 11th ఇక్కడ ఉన్న 12th ప్రాబ్లంకి సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి మనకి 24 కిలోమీటర్స్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి 13th ప్రాబ్లం. ఈ 13th ప్రాబ్లం అనేది
మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 2 persons traveling opposite each other at a speed of 12 km/h and 8 km/h. What is the distance between them after 3 hours? ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే 2 persons ఉన్నారనమాట. వారిద్దరు ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఫేస్ టు ఫేస్, ఒకళ్ళకి ఎదురుగా ట్రావెలింగ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఫస్ట్ పర్సన్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 12 km/h. నెక్స్ట్ సెకండ్ పర్సన్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 8 km/h అనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే వారిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా. ఎన్ని అవర్స్ తర్వాత, 3 గంటల తర్వాత వారిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనమాట. ఓకేనా. ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ముందుగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ ఫస్ట్ పర్సన్ స్పీడ్ అనేది ఎంత ఇచ్చారు, 12 km/h ఇచ్చారు కదా. సో అందుకని 12 km/h అని రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ యొక్క స్పీడ్ వచ్చేసరికి ఎంత, 8 km/h కదా. సో అందుకని 8 km/h అనేది రాసుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 3 hours ఇచ్చారు కదా. సో అందుకని 3 hours అనేది రాసుకున్నాం అనమాట. ఓకేనా. చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఎదురుగా వెహికల్స్ కానీ లేకపోతే 2 persons కానీ ట్రావెల్ చేస్తున్నా కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్పీడ్ని యాడ్ చేయాలని నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లోనే ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పాను. సో అందుకని చూడండి, మనం ఏం చేద్దామంటే ఆ 2 స్పీడ్స్ని మనం యాడ్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ పర్సన్ సంబంధించిన స్పీడ్ అనేది ఎంత, 12 కదా. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సంబంధించిన స్పీడ్ వచ్చేసరికి ఎంత, 8. సో అందుకని 8 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే 12 + 8 చేస్తే మనకి ఎంత, 20 km/h అనేది వచ్చిందనమాట. ఓకే, ఇది వచ్చేసరికి స్పీడ్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. స్పీడ్ వచ్చేసరికి మనకి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, ఎంత, 20 km/h ఉంది కదా. సో అందుకని 20 kilometers అనేది తీసుకున్నా. నెక్స్ట్ టైం అనేది మనకి ఎంత ఇచ్చారు, 3 hours ఇచ్చారు. సో అందుకని 3 hours అనేది తీసుకున్నా. ఓకేనా. 20 × 3 చేస్తే మనకి ఎంత, 60 వచ్చింది. ఓకేనా. ఇది డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్లో చూపించాం అనమాట. ఓకేనా. ఫైనల్గా మనకి డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత వచ్చింది, 60 kilometers అనేది వచ్చింది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి 13th ప్రాబ్లం. నెక్స్ట్ 14th ప్రాబ్లం చూడండి. ఈ 14th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 2 persons traveling in a same direction at a speed of 80 km/h and 60 km/h. What is the distance between them after 2 hours? ఫ్రెండ్స్, ఇందాకల 13th ప్రాబ్లంలో ఏంటంటే ఫేస్ టు ఫేస్ డైరెక్షన్లో వాళ్ళు ఏం చేశారంటే ట్రావెల్ చేశారు. ఓకేనా. ఇక్కడ 14th ప్రాబ్లంలో సేమ్ డైరెక్షన్తో ఫస్ట్ పర్సన్ అనే అతను 80 km/h స్పీడ్తో ప్రయాణిస్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ 60 km/h స్పీడ్తో ప్రయాణిస్తున్నాడు అనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడిగారంటే 2 గంటల తర్వాత వారిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఆ విధంగా చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకున్నాము. ఫస్ట్ పర్సన్ స్పీడ్ 80 kilometers, నెక్స్ట్ సెకండ్ పర్సన్ స్పీడ్ వచ్చేసరికి 60 km/h. నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 hours తర్వాత అన్నారు కదా. సో అందుకని 2 hours అనేది రాసుకున్నాము. ఓకేనా. స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, మనకి ఫస్ట్ పర్సన్ స్పీడ్లోంచి మన సెకండ్ పర్సన్ యొక్క స్పీడ్ అనేది తీసేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ పర్సన్ సంబంధించిన 80 - 60 చేస్తే మనకి ఎంత వచ్చింది, వాల్యూ 20 వచ్చింది అనమాట. ఈ 20ని మనం ఏమంటాం అంటే km/h స్పీడ్ కదా. సో అందుకని 20 km/h అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనకి స్పీడ్ ఉంది, అందులో టైం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చేసరికి మనకి 20 km/h అనేది వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 hours. సో అందుకని 2 hours అనేది తీసుకున్నాము. 20 × 4 చేస్తే మనకి ఎంత వచ్చింది, 40 kilometers వచ్చింది అనమాట. ఫైనల్గా మనకి 14th ప్రాబ్లం సంబంధించిన డిస్టెన్స్ వచ్చేసరికి 40 kilometers అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్న 14th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం స్పీడ్ అనేది తీసేస్తాం. ఓకేనా. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు 2 స్పీడ్స్ని యాడ్ చేస్తాం. ఓకేనా. అదే నేను చేసింది. ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా. ఈ విధంగా మనకి 13th ప్రాబ్లం అండ్ 14th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూడండి. మనకి 15th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది
ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. A boy enters his school at a speed of 10 km/h and travels back at a speed 15 km/h. What is his average speed? ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే, ఒక పర్సన్ ఒక అబ్బాయి తన స్కూల్కి వెళ్ళడానికి ఎంత స్పీడ్తో వెళ్ళాడంటే 15 ఇక్కడ మనకి ఫస్ట్ స్పీడ్ వచ్చేసరికి 10 km/h అనేది ఇచ్చారన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి హౌస్ అనేది ఏమి ఇవ్వలేదు. ఫర్ సపోజ్ ఒక అబ్బాయి తన ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఎంత వేగంతో వెళ్ళాడంటే 10 km/h వేగంతో వెళ్ళాడు. అండ్ అతని స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఎంత స్పీడ్తో వచ్చాడంటే 15 km/h స్పీడ్తో వచ్చాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే అతని యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. దీనికంటూ మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఆధారంగా మనం యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. స్పీడ్ 1 అనేది మనకి ఎంత ఇచ్చారు, 10 km/h అని ఇచ్చారు. నెక్స్ట్ స్పీడ్ 2 వచ్చేసరికి మనకి 15 km/h అనేది ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి స్పీడ్ యొక్క యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా వచ్చేసరికి 2 × S1 × S2 బై S1 + S2 చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి 2 అనేది యాజ్ అంతే రాసాము. ఇక్కడ S1 అంటే మనకి 10, నెక్స్ట్ S2 వచ్చేసరికి 15 అనమాట. సో అందుకని ఆ విధంగా మన వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాము. 10 × 2 చేస్తే మనకి ఎంత 20. ఓకేనా. 20 × 15 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 300 వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న 10 + 15 చేస్తే మనకి 25. ఓకేనా. ఫైనల్గా మనం ఏం చేద్దామంటే 300ని మన 25 డివైడ్ చేద్దాం. ఓకేనా. 300 / 25 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 12 వచ్చింది కదా. అదే 12ని ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి స్పీడ్ కదా. సో అందుకని 12 km/h అనే స్పీడ్తో మనం ఇండికేషన్ అనేది చేసామన్నమాట. ఓకేనా. ఫైనల్గా మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి ఎంత వచ్చింది, 12 km/h అనేది వచ్చిందనమాట. ఈ విధంగా మనకి 15th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 16th ప్రాబ్లం చూడండి. ఈ 16th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ కార్ కవర్డ్ 100 kilometers with a speed of 50 km/h and other 200 kilometers with a speed of 100 km/h. What is the average speed of whole journey? ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే, ఒక కారు మొదటి 100 కిలోమీటర్లని ఎంత స్పీడ్తో ప్రయాణించిందంటే 50 km/h వేగంతో ప్రయాణించింది. ఓకేనా. మళ్ళీ మిగతా 200 కిలోమీటర్లని ఎంత వేగంతో ప్రయాణించిందంటే 100 km/h వేగంతో ప్రయాణించింది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఆ హోల్ జర్నీ, ఆ మొత్తం ప్రయాణానికి సంబంధించిన యావరేజ్ స్పీడ్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. డిస్టెన్స్ చూడండి. ఫస్ట్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 100 kilometers ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 50 km/h అనేది ఇచ్చారు. నెక్స్ట్ డిస్టెన్స్ సెకండ్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 200 kilometers అనేవి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ స్పీడ్ వచ్చేసరికి 100 km/h అనేది ఇచ్చారనమాట. అదే ఇన్ఫర్మేషన్ అనేది మనం రాసుకున్నాము. యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఆధారంగా మనం ఏం చేస్తామంటే యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. మనకి S1 అంటే తెలుసు. S1 వచ్చేసరికి 50. సో అందుకని 50 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ S2 అంటే మనకి తెలుసు 100. సో అందుకని × 100 రాసుకున్నాము. నెక్స్ట్ D1 అంటే మనకి తెలుసు ఎంత, 100 కదా. సో అందుకని ఇక్కడ 100 అనేది రాసుకున్నాం. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనే సింబల్ యూజ్ చేసాం. నెక్స్ట్ D2 యొక్క వాల్యూ వచ్చేసరికి ఎంత, 200 కదా. సో అందుకని 200 యూజ్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. S1 యొక్క వాల్యూ వచ్చేసరికి 50 కదా. సో అందుకని 50 అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ D2 అంటే ఇక్కడ 200 కదా. సో అందుకని 200 అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ S2 ఉంది కదా. S2 అంటే ఎంత, 100 కదా. సో అందుకని 100 అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ D1 అంటే ఎంత మనకి 100 కదా. సో అందుకని 100 అనేది యూజ్ చేసాము అనమాట. ఓకేనా. ఫైనల్గా మనకి క్యాన్సిలేషన్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 75 km/h అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఈ 75 km/h అనేది స్పీడ్ కదా.
ఫైనల్గా మనకి ఆ హోల్ జర్నీ, ఆ మొత్తం జర్నీ కంప్లీట్ అవ్వడానికి యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి ఎంత వచ్చింది మనకి 75 km/h అనేది స్పీడ్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 16th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 17th ప్రాబ్లం చూడండి. ఈ 17th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ ట్రైన్ ట్రావెల్స్ 450 kilometers in 7 hours and 70 kilometers in 10 hours. Then find the average speed of the train. ఫ్రెండ్స్, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే, ఒక ట్రైన్ 450 కిలోమీటర్లని ప్రయాణించడానికి 7 గంటల సమయం పట్టింది. అండ్ 770 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉన్న కంప్లీట్ చేయడానికి 10 hours టైం పట్టింది అనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే, ఆ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. ఓకేనా, డిస్టెన్స్ D1, ఫస్ట్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 450 ఇచ్చారు కదా. సో అందుకు 450 అనేది రాసుకున్నాము. నెక్స్ట్ D2 అంటే ఇక్కడ డిస్టెన్స్ 2, సెకండ్ డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చారు, మనకి 770 ఇచ్చారు కదా. సో అందుకని 770 కిలోమీటర్స్ అనేవి రాసుకున్నాం. నెక్స్ట్ టైం చూడండి, మనకి ఫస్ట్ టైం ఎంత ఇచ్చారు, 7 hours కదా. ఓకేనా, సో అందుకని 7 hours అనేది రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టైం వచ్చేసరికి 10 hours. సో అందుకని 10 hours అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అండ్ టోటల్ టైం చేస్తే మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 1220 కిలోమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ టోటల్ టైం వచ్చేసరికి 17 hours వచ్చింది అనమాట. ఓకేనా, యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత, 1220 కిలోమీటర్స్ కదా, డివైడెడ్ బై టైం వచ్చేసరికి 17 గంటలు చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 71.76 ఇలా సంథింగ్ వస్తూ ఉంది కదా. జస్ట్ మనం ఏం చేస్తాం అంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ అనేది తీసుకున్నా ఓకే, లేకపోతే జస్ట్ పాయింట్ ముందున్న వాల్యూస్ రాసుకున్నా సరిపోద్ది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఎంత మనకి 71 వచ్చింది కదా. ఓకేనా, 71 km/h వేగంతో మనకి యావరేజ్ స్పీడ్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, నేను బై మిస్టేక్ 70 అనేది మెన్షన్ చేశాను, సారీ, 71 అనేది రాస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, మీరు పర్టికులర్గా పాయింట్ వాల్యూస్ అనేవి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయింట్ ముందున్న ఈ 71 యొక్క వాల్యూ అనేది ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, ఫైనల్గా మనకి 71 km/h అనేది యావరేజ్ స్పీడ్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి 18th ప్రాబ్లం. 18th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. వాకింగ్ ఎట్ 5 km/h a student reaches his school from his home 15 minutes early and walking at a speed 3 km/h. He is late by 9 minutes. What is the distance between his school to his home? ఫ్రెండ్స్, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూడండి, నేను క్లియర్గా చెప్తాను. స్టూడెంట్ ఉన్నాడు, అతను ఏం చేశాడంటే అతని ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఫస్ట్ అతను ఏం చేశాడంటే 5 km/h స్పీడ్తో వెళ్ళాడు అనమాట. ఓకేనా, 5 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు అతను 15 minutes ఎర్లీగా తొందరగా వెళ్ళాడు అనమాట. ఓకేనా, ఎప్పుడు 15 km/h వేగంతో వెళ్ళినప్పుడు 15 minutes ఎర్లీగా వెళ్ళాడు. అండ్ 3 km/h, ఓకేనా, 3 km/h వేగంతో వెళ్ళినప్పుడు అతను తన స్కూల్కి 9 minutes లేట్గా వెళ్ళాడనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే, స్కూల్కి అండ్ హోమ్కి డిస్టెన్స్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్ అనేది నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మనకి అతని స్కూల్ టైమింగ్ వచ్చేసరికి 9 అనమాట. ఓకేనా, 9 గంటలకి అతని ఒరిజినల్ స్కూల్ టైం. అయితే ఫస్ట్ టైం 5 km/h వేగంతో వెళ్ళినప్పుడు అతను తన స్కూల్ యొక్క టైం కంటే 15 minutes ఎర్లీగా చేరుకున్నాడు అనమాట. ఓకేనా, 15 kilometers ఎర్లీగా రీచ్ అయ్యాడు. అంటే అతను ఎన్ని మినిట్స్కి గంటలకి అతను తన స్కూల్కి రీచ్ అయ్యాడంటే 8 గంటల 45 నిమిషాలకి అతను
స్కూల్ దగ్గరికి రీచ్ అయ్యాడు. ఎప్పుడు 5 km/h వేగంతో వెళ్ళినప్పుడు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారు, 3 km/h వేగంతో వెళ్ళినప్పుడు అతను 9 minutes లేట్గా వెళ్ళాడనమాట. ఓకేనా, చూడండి ఎప్పుడు 3 km/h వేగంతో వెళ్ళినప్పుడు అతనికి లేట్ అయింది. ఓకేనా, ఎన్ని మినిట్స్ లేట్ అయింది, 9 minutes లేట్ అయింది. ఓకేనా, అందుకని 9 గంటల 9 నిమిషాలని తీసుకున్నాం అనమాట. ఓకేనా, అసలు ఒరిజినల్ టైం వచ్చేసరికి ఎంత, 9 గంటలు అనమాట. ఓకేనా, 9ంటికి స్కూలు. ఓకేనా, 5 km/h వేగంతో వెళ్ళినప్పుడు అతను 8:45 అతను స్కూల్ అనేది రీచ్ అయ్యాడు. ఓకేనా, అండ్ సెకండ్ పాయింట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే 3 km/h వేగంతో వెళ్ళినప్పుడు అతను 9 నిమిషాలు లేటుగా అతని స్కూల్ అనేది రీచ్ అయ్యాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే అతని ఇంటికి అండ్ అతని స్కూల్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, ఆ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. ఓకేనా, D=Δt ఇంటూ S1 ఇంటూ S2 బై S1 డిఫరెన్స్ S2. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ Δt అంటే మనకి మినిట్స్ అనేవి ఇక్కడ చూడండి 15 minutes ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 9 minutes ఇచ్చారు. నేను ఆల్రెడీ ప్రాబ్లం చెప్పేటప్పుడే నేను క్లియర్గా చెప్పాను. ఎప్పుడు ఫార్ములాస్ చెప్పేటప్పుడు మనకి ఎర్లీ అండ్ లేట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మినిట్స్ని యాడ్ చేస్తామని చెప్పాను. ఓకేనా, నేను చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ చెప్పాను చూడండి, లేట్ కానీ ఎర్లీ కానీ ఉంటే యాడ్ చేస్తాం అన్నమాట మినిట్స్. అండ్ ఎర్లీ కానీ లేట్ కానీ ఉంటే మనం మినిట్స్ని యాడ్ చేస్తాం. మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఎర్లీగా రీచ్ అయ్యాడు, నెక్స్ట్ లేట్గా రీచ్ అయ్యాడు అనేది ఇచ్చారనమాట. ఓకేనా, అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు మినిట్స్ని యాడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు యాడ్ చేద్దాం చూడండి. 15 minutes ఎర్లీగా రీచ్ అయ్యాడు అండ్ 9 minutes లేట్గా రీచ్ అయ్యాడు. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే 15 + 9 చేస్తే మనకి ఎంత, 24 minutes కదా. సో అందుకని ఇక్కడ Δt ప్లేస్లో మనం 24 అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ S1 అంటే మనకి స్పీడ్ అనేది ఎంత ఇచ్చారు, ఫస్ట్ స్పీడ్ 5 km/h ఇచ్చారు కదా. సో అందుకని 5 km/h కదా. సో అందుకని ఇక్కడ 5 తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ స్పీడ్ ఎంత, 3 km/h కదా. సో అందుకని 3 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ S1కి అండ్ S2కి డిఫరెన్స్ అనమాట. ఓకేనా, స్పీడ్స్కి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత, 5 - 3 చేస్తే ఎంత, 2 కదా. సో అందుకని ఇక్కడ 2 అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ 60 అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి 24 minutes ఇచ్చారు. ఈ 24 minutesని మనం అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే /60 చేయాలన్నమాట. సో అందుకని ఇక్కడ మనకి 60 అనేది నేను యూజ్ చేశాను అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 2 వచ్చేసరికి రెండు స్పీడ్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసరికి 2 వచ్చింది. నెక్స్ట్ మనకు ఉన్న 24 నిమిషాలని మనం అవర్స్లోకి కన్వర్ట్ చేయడానికి /60 అనేది యూజ్ చేస్తాం. సో ఆ విధంగా మనకి ఇక్కడ 60 అనేది యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాన్సిలేషన్ చేద్దాం. 2 1 2 12 24 కదా. సో అందుకని ఇక్కడ 24 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 12 1 12 5 60 కదా. సో అందుకని 60 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడున్న 5కి క్యాన్సిల్. ఇంకా ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 3 ఉందన్నమాట. ఓకేనా, దాన్ని 3 అనేది రాసుకున్నాం. ఇది డిస్టెన్స్ కదా. సో అందుకని కిలోమీటర్ కదా. సో అందుకని 3 kilometers అనేవి చూపించామన్నమాట. ఫైనల్గా అతని స్కూల్కి అండ్ ఇంటికి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత, 3 kilometers అని మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది వచ్చిందనమాట. ఈ విధంగా మనకి 18th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 19th ప్రాబ్లం. When a person cycled at a 10 km/h, he arrived at his office 6 minutes late. He arrived 6 minutes early when he increased his speed by 2 km/h. Find the distance between his office to స్టార్టింగ్ ప్లేస్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే ఒక పర్సన్ తన ఆఫీస్కి సైకిల్ మీద వెళ్ళాడు అనమాట. ఎంత స్పీడ్తో వెళ్ళాడంటే 10 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు అతను తన ఆఫీస్ని 6 minutes లేట్గా రీచ్ అయ్యాడు. అయితే సెకండ్ పాయింట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చాడంటే when he increased, అతను తన స్పీడ్ని 2 kilometers ఇంక్రీజ్ చేసినప్పుడు 6 minutes ఎర్లీగా రీచ్ అయ్యాడు అనమాట.
అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే అతని ఆఫీస్కి అండ్ స్టార్టింగ్ ప్లేస్కి డిస్టెన్స్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మనం ప్రీవియస్ ప్రాబ్లం 18th ప్రాబ్లం ఎలా చేసామో అదే ప్రొసీజర్లో మనం ఫాలో అవుతాం అనమాట. చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. గివెన్ స్పీడ్ అనేది మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ స్పీడ్ 10 కిలోమీటర్స్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ స్పీడ్, ఓకేనా, సెకండ్ స్పీడ్కి సంబంధించినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. చూడండి, he increase his speed by 2 kilometers. అతను స్టార్టింగ్ అంటే 10 కిలోమీటర్స్ కదా ఫస్ట్ ఇచ్చింది. ఈ 10 కిలోమీటర్స్ కంటే అతను 2 km/h ఎక్కువగా ప్రయాణించాడు అనమాట. అంటే 10 కిలోమీటర్స్ ప్లస్ 2 kilometers యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 12 kilometers కదా. ఓకేనా, ఇక్కడ ఇంక్రీజ్డ్ బై అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇంక్రీజ్డ్ బై అంటే నేను ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్లో చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఇంక్రీజ్డ్కి అండ్ డిక్రీజ్డ్ డిఫరెన్స్ ఏందో నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, ఆ పాయింట్ మీరు గుర్తుంటే ఇది క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా, ఇక్కడ ఫైనల్గా మీనింగ్ ఏంటంటే ఇంక్రీజ్డ్ బై అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ స్పీడ్ కంటే ఇప్పుడు 2 kilometers అనేవి ఎక్కువ పెంచాడు అని అర్థం అనమాట. ఓకేనా, ఫైనల్గా 10+2 చేస్తే మనకి 12 km/h అనేది వచ్చిందనమాట సెకండ్ స్పీడ్. ఓకేనా, నెక్స్ట్ టైం వచ్చేసరికి చూడండి, ఫస్ట్ లేట్గా ఎన్ని మినిట్స్, 6 minutes లేట్గా. నెక్స్ట్ ఎర్లీ ఎన్ని మినిట్స్, 6 minutes ఇచ్చారు కదా. ఓకేనా, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఫార్ములా చూడండి, మనకి ఫార్ములా వచ్చేసరికి ΔT ఇంటూ S1 ఇంటూ S2 బై S1 అండ్ S2 డిఫరెన్స్ అనేది మనం ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ΔT అంటే మనకి టైం అనమాట. టైం అనేది ఎంత, 6 minutes రెండు యాడ్ చేస్తే మనకి ఎంత, 12 minutes కదా. సో అందుకని 12 తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ S1 అంటే ఎంత మనకి 10 km/h కదా. సో అందుకని 10 అనేది రాసుకున్నాను. నెక్స్ట్ S2 అంటే ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది కదా. సో అందుకని 12 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, S1కి S2కి డిఫరెన్స్ అనేది ఎంత, 2 km/h కదా. సో అందుకని 2 km/h అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 60 అనేది ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ 12 minutes ఉంది. ఈ 12 minutes మన అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 చేయాలన్నమాట. సో అందుకని ఇక్కడ 60 అనేది రాసుకున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 10 ఒకట్లు 10 ఆర్లు 60 కదా. సో అందుకని 60 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, 6 1s 6 2s 12 కదా. సో అందుకని 12 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2కి ఇక్కడ 2కి క్యాన్సిల్. ఓకేనా, ఫైనల్ ఇంకా మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 12 కదా. సో ఫైనల్ ఇక్కడ 12 అనేది తీసుకున్నాము. ఇది డిస్టెన్స్ కదా. సో అందుకని ఈ డిస్టెన్స్ని మనం 12 kilometersగా తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఫైనల్గా ఈ 19th ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటంటే అతని స్టార్టింగ్ ప్లేస్ నుంచి అతని ఆఫీస్ని డిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చిందంటే 12 kilometers అనేది వచ్చిందనమాట. ఈ విధంగా మనకి 19th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 20th ప్రాబ్లం చూడండి. ఈ 20th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఏ బాయ్ వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h reaches his school 30 minutes late. Next time he increased the speed 4 km/h, but still he is late by 10 minutes. Find the distance of his school from his house. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే చూడండి, ఒక అబ్బాయి ఉన్నాడు. అతను తన స్కూల్కి 20 km/h వేగంతో వెళ్ళినప్పుడు తన స్కూల్ టైమింగ్ కంటే 30 minutes లేట్గా రీచ్ అయ్యాడు. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పాయింట్లో ఏమి ఇచ్చాడంటే హీ ఇంక్రీజ్డ్ ద స్పీడ్. ఓకేనా, అతని 4 kilometers ఇంకా ఎగస్ట్రాగా ఇంక్రీజ్ చేశాడు. 4 km/h వేగం ఇంక్రీజ్ చేసినా కానీ అతను 10 minutes లేట్గా రీచ్ అయ్యాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే అతని స్కూల్కి అండ్ అతని హోమ్కి డిస్టెన్స్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఏం లేదు, ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టే అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే జస్ట్ అక్కడ ఏం చేసామంటే టైమింగ్స్ని మినిట్స్ని యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే తీసేస్తాం అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకి లేట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఫార్ములా చెప్పేటప్పుడు మనకి టైమింగ్లో
ఓకేనా. ఎర్లీ ఉన్నప్పుడు మనం మినిట్స్ని యాడ్ చేస్తాం అండ్ లేట్ ఉన్నప్పుడు మినిట్స్ని యాడ్ చేస్తామని చెప్పాను. ఇన్ కేస్ మనకి ప్రాబ్లంలో లేట్ ఉంటే మనం మినిట్స్ని తీసేస్తాము. నెక్స్ట్ ఎర్లీ ఉన్నా కానీ తీసేస్తాం అనమాట మినిట్స్ని. ఓకేనా. మనకి ఈ 20th ప్రాబ్లంలో మనకి లేట్ ఇచ్చాడు. సో అందుకని మనం ఏం చేస్తామంటే మినిట్స్ని మనం తీసేస్తాం అనమాట. ఓకేనా. చూడండి, నేను అదే మెథడ్ అనేది ఫాలో అవుతాను. ఓకేనా. తీసేస్తాం అనమాట మినిట్స్ని. ఓకేనా. చూడండి, మనకి ఇక్కడ మినిట్స్ ఓకేనా మినిట్స్ ఎన్ని ఇచ్చాడు, ఫస్ట్ 20 మినిట్స్ అనేవి లేట్గా ఇచ్చాడు. ఇక్కడ 30 మినిట్స్ అనేవి లేట్ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ టైం వచ్చేసరికి 10 మినిట్స్ లేట్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఎనీవేస్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. గివెన్ స్పీడ్, మనకి ఫస్ట్ స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 20 km/h ఇచ్చాడు. సో అందుకని 20 km/h అనేది రాసుకుందాం. నెక్స్ట్ సెకండ్ స్పీడ్ చూడండి, 20 km/+4. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకి అతని ఇనీషియల్ స్పీడ్ కంటే 4 km/h ఎక్స్ట్రాగా ఇంక్రీజ్ చేశాడు అనమాట. ఓకేనా. సో అందుకని 20+4 చేస్తే మనకి 24 km/h కదా. సో అందుకని 20 km/h అనేది రాసుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి చూడండి, లేట్ ఎన్ని మినిట్స్, 30 మినిట్స్. నెక్స్ట్ సెకండ్ టైం కూడా ఎన్ని మినిట్స్ లేటు, 10 మినిట్స్. సో ఆ విధంగా మనకి 30 మినిట్స్ అండ్ 10 మినిట్స్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఫైనల్గా మన డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి డెల్టా t ఇంటూ S1 ఇంటూ S2 బై S1 S2 డిఫరెన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డెల్టా t అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకి లేట్ ఉంది కదా. సో లేట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ టైంలో నుంచి సెకండ్ టైం అనేది తీసేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఫస్ట్ టైం అనేది ఎంత, 30 మినిట్స్. నెక్స్ట్ సెకండ్ టైం యొక్క టైం అనేది ఎంత, 10 మినిట్స్ కదా. 30లో నుంచి 10 తీసేస్తే మనకి ఎంత, 20 మినిట్స్ కదా. సో అందుకని 20 మినిట్స్ అనేవి ఇక్కడ రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ S1 అంటే ఎంత, 20 కదా. సో అందుకని 20. నెక్స్ట్ S2 అంటే ఎంత, 24 కదా. సో అందుకని 24 అనేది రాసుకున్నాము. నెక్స్ట్ S1కి అండ్ S2కి డిఫరెన్స్ అంటే ఫస్ట్ స్పీడ్కి సెకండ్ స్పీడ్కి డిఫరెన్స్ అనేది ఎంత, 4 కదా. సో అందుకని 4 అనేది రాసుకున్నాము. ఇక్కడ 60 అనేది ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనకి 20 మినిట్స్ ఉంది. ఈ 20 మినిట్స్ మన అవర్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే డివైడెడ్ బై 60 చేయాలన్నమాట. సో అందుకని డివైడెడ్ బై 60 రాసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాన్సిలేషన్ చేద్దాం. 21లో 20, 23లో 60 కదా. సో అందుకని 60 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 1s ఓకేనా, 3 8s చేస్తే మనకి ఎంత, 24 అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, 4 1s 4 2s చేస్తే మనకి 8 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మనకి వాల్యూస్ అనేవి ఏమేమి ఉన్నాయి, 20 × 2 ఉందన్నమాట. 20 × 2 చేస్తే మనకి 40. ఓకేనా. ఫైనల్గా మనకి డిస్టెన్స్ వచ్చేసరికి 40 కిలోమీటర్స్ అనేవి వచ్చిందనమాట. అతని ఇంటి నుంచి బయలుదేరి అతని స్కూల్ని రీచ్ అవ్వడానికి డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత, 40 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా. ఫైనల్గా మనకి 20th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఈ విధంగా మనకి ఈ లేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తే ఇలా చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎర్లీ ఇచ్చినా కానీ సేమ్ ప్రొసీజర్ అనమాట. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏముండదు. ఓకేనా. నేను పర్టికులర్గా మళ్ళీ ఎర్లీకి సంబంధించిన ప్రాబ్లం అనేది చెప్పట్లేదు. ఓకేనా. ఈ 20th ప్రాబ్లంతో నేను ఇంకా టైం, డిస్టెన్స్, స్పీడ్కి సంబంధించిన టాపిక్స్ అనేవి క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి స్పీడ్, డిస్టెన్స్, టైం అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రికల్ స్కిల్స్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 50 రూపీస్ అనేవి సెండ్ చేయండి ఫ్రెండ్స్. నా గూగుల్ పే మరియు ఫోన్పే QR కోడ్ యొక్క ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ నాకు మనీ సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా నేను గూగుల్ పే యొక్క UPI ID కూడా నేను ఇచ్చాను. ఆ ID ద్వారా కూడా మీరు నాకు గూగుల్ పే నుంచి మనీ సెండ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఓన్లీ జస్ట్ ఎలక్ట్రికల్ స్కిల్స్ PDF ఒక్కదానికే నేను 50 రూపీస్ అనేవి అడుగుతున్నాను. మిగతా ఈ CSS PDF, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ PDF నేను కంప్లీట్గా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఓన్లీ నేను ఎలక్ట్రికల్ స్కిల్స్ PDF ఒక్కదానికి 50 రూపీస్ అడుగుతున్నాను. ఓకేనా. 50 రూపీస్కే మీకు కంప్లీట్గా 4 PDFs అనేవి మీకు సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 50 రూపీస్ అనేవి మనకి అంత పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు. ఓకేనా. 50 రూపీస్కి 4 PDFs అనేవి వస్తున్నాయంటే చాలా గుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ PDF గురించి నాకు మెసేజ్ అయినా చేయండి, లేకపోతే ఈ వీడియోకి కామెంట్ అయినా చేయండి. నేను కంపల్సరీగా
రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. మీరు ఇన్ కేస్ యూట్యూబ్ వీడియోకి కామెంట్స్ నేను చేయలేను బ్రదర్ అని అనుకుంటే నా ఎఫ్బి ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చాట్ చేసి నాతో మాట్లాడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ మీరు కామెంట్ చేయలేను బ్రదర్ అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కానీ నా ఫేస్బుక్ ఐడి కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. దీంతో మనకి ఫోర్త్ యూనిట్కి సంబంధించిన టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా నేను థర్డ్ యూనిట్కి సంబంధించిన క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎప్పుడు రిలీజ్ చేస్తానంటే 3rd తారీఖున నేను రిలీజ్ చేస్తాను. ఓకేనా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జైపురి రాజేష్.